గృహహింస చట్టం ఉంది, సదుద్దేశంతోనే పెట్టారు. కానీ దాన్ని దుర్వినియోగం చేసిన ఎంతమందిని చూడట్లేదు. నేను చెప్తాను, నేను వస్తాను. సో కాబట్టి దీన్ని ఆమె పెట్టిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అతని మీద చర్య తీసుకున్నారంటే చట్ట ప్రకారం కేసు నమోదైంది, చాలా బలమైన శిక్షలు పెట్టారు కాబట్టి జానీ మాస్టర్ని సస్పెండ్ చేశారు. ఇకపోతే మరి సంక్రాంతి సంబరాల్లో కోడి పందాలు అనేది చట్టరీత్యా నేరం, నిషేధింపబడింది. కానీ చూసి చూడనట్టు వదిలేస్తుంది ప్రభుత్వం కూడా. అట్లని చెప్పి మీరు వ్యక్తిగతంగా ఆడుకోవాలే కానీ జనసేన జెండాలు ప్రదర్శిస్తే తప్పు కదా. పవన్ కళ్యాణ్ పేరు జనసేన జెండాలు ప్రదర్శించి గోడ బరి చుట్టూ పెడితే తప్పు కదా అది. సో ఒక పార్టీ అధికారికంగా నిర్వహిస్తున్నట్టుగా తేలితే రేపు పొద్దున పార్టీ మీద ఇలాంటి అభియోగం వస్తే మంచిది కాదు కదా. సో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఆడుతున్నారు కోడి పందాలు. కానీ ఈ రకంగా జెండాలు ప్రదర్శించడం తప్పు కాబట్టి క్రమశిక్షణ చర్యలు. ఇక కిరణ్ రాయల్ విషయానికి వస్తే కిరణ్ రాయలు ఆమె నా సైనిక్ తప్పు లేదు అనడానికి కావాల్సిన ఆధారాలన్నీ కిరణ్ రాయల్ చూపించాడు. కిరణ్ రాయల్ ఒకటి రెండు తప్పులు చిన్న తప్పులు చేసి ఉండొచ్చు. రేపు పోలీసులు కేసు నమోదు చేసి కిరణ్ రాయల్ కూడా అరెస్ట్ చేసిన తర్వాత బహుశా ప్రభుత్వం పార్టీ చర్య తీసుకోవచ్చు. దీన్ని కూడా ఏమంది పార్టీ చర్య తీసుకోలేదు అంటానికి లేదు. మీరు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండండి. సో ఇది తేలిన తర్వాత మాత్రమే మీరు పార్టీ తరఫున మాట్లాడాలి. అప్పటి వరకు మీరు పార్టీ తరఫున మాట్లాడాలి. కాన్ఫ్లిక్ట్ కమిటీకి రెఫర్ చేసింది. కాన్ఫ్లిక్ట్ కమిటీకి కేసు వెళ్ళింది. కాన్ఫ్లిక్ట్ కమిటీ విచారించి ఆయన్ని సస్పెండ్ చేయాలా పూర్తిగా లేదా అని నిర్ధారించండి అని చెప్పి ఆ కమిటీకి పంపించింది. సో అసలు పార్టీ స్పందించింది. కానీ దాంట్లో చూసి వివరాలు పూర్తిగా లోతుగా పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటారు. కానీ ఇది యాక్షన్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఏం చేసినా ఆయన వీడియోలు అంటే బయట పెట్టచ్చు. ఒకవేళ వీడియోలు ఉన్నాయి. కిరణ్ రాయల్ అంత బలమైన వాడు, పవన్ కళ్యాణ్ వీడియోలు పట్టుకుని బెదిరిస్తున్నాడు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, అతను ఎవరు ఏమీ చేయలేకపోతే తిరుపతి టికెట్ ఆశించాడు. చాలా ఆ రోజుల్లో చాలా వివాదం అండి. నేను అనిల్ బెంగళూరు వెళ్ళిపోయాడు. అతను ఎన్నికల ప్రచారానికి కూడా రాకుండా వెళ్ళిపోయాడు. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మందలించాడు. అతను మందలించి పిచ్చి పిచ్చి చేస్తే పార్టీ పని చేసుకో, సందర్భం వచ్చినప్పుడు నీకు పదవి వస్తుంది, నువ్వు మాట్లాడే పద్ధతులు కూడా కొన్ని మార్చుకో అని చెప్పేసి అతనికి హితవు చెప్పినట్టుగా మనకున్న సమాచారం. సో నిజంగా అతని దగ్గర పెన్ డ్రైవ్ ఉంటే మీరు నాకు సీట్ ఇవ్వకపోతే పెన్ డ్రైవ్ బయట పెడతానంటే సీట్ ఇవ్వాల్సిందే. సో అదే సొంత కులం కాబట్టి ఆయన సో ఆ రకంగా అతన్ని బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారిని వీడియోలు ఉన్నాయి, పెన్ డ్రైవ్లు ఉన్నాయని అలవాటుగా అపహాస్యం చేస్తున్నారు. అసలు అలాంటి సందర్భాన్ని తీసుకొచ్చి సో కావాలని పవన్ కళ్యాణ్ తక్కువ చేయడానికి, ఆయన వ్యక్తిత్వ హననం చేయడానికి చేసే ప్రయత్నమే తప్ప కిరణ్ రాయల్ నిజంగా అవన్నీ ఉంటే కిరణ్ రాయల్ అంత బలవంతుడైతే తిరుపతి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకునేవాడు కదా. సార్ అంటే ఇక్కడ ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది. కిరణ్ రాయల్ పవన్ కళ్యాణ్ సేమ్ కులం కాబట్టి అందుకే యాక్షన్ తీసుకోవట్లేదు అనేది కూడా వినిపిస్తుంది. దీనికి ఏమంటారు? ఇప్పుడు కోళ్ల పందాల దగ్గర ఒక అతన్ని సస్పెండ్ చేశారు. అతని కులం కాపు కులమే. ఒక మైనారిటీ వ్యక్తి అయినా వేరే పార్టీలు ఆలోచిస్తాయి. మైనారిటీల పక్షాన మనం అతన్ని మనం సస్పెండ్ చేస్తే మైనారిటీలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న పార్టీ అని మైనారిటీలో ఒక రకమైన వ్యతిరేకత భావన వస్తుందన్న ఉద్దేశంతో కొంచెం చంపుతాయి. పవన్ కళ్యాణ్ గారు కులం చూడడు, మతం చూడడు, ప్రాంతం చూడడు చెప్పడానికి నిదర్శనం. సో ఆ రకమైన ఆరోపణలు వచ్చినాయి కాబట్టి మైనారిటీ అయినా కానీ జానీని సస్పెండ్ చేశాడు. సొంత కులం అయినా కానీ కోళ్ల పందాలు చిన్న ఇష్యూలు, ఆ చిన్న ఇష్యూలను సస్పెండ్ చేశాడు. సో కాబట్టి దీనికి కులం రంగు అంటించడం అనేది మరొక రకమైన హాస్యాస్పదమైన అంశం. సో అదేమీ కాదు. కాకపోతే చట్టం తన పని తాను చేస్తా ఉంది. నిజంగా కిరణ్ రాయల్ దోషం తేలినాడు పార్టీకి ఇప్పటికే అతను దూరం అయిపోయాడు. పార్టీ కార్యకలాపాలు అతనికి అర్హత లేదు. రేపో మాపో నిజంగా అతను దోషం తేలితే డెఫినెట్ గా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం లేదు. చేయదని చెప్పేసింది కదా. అయితే ఆమె కక్ష ఎట్లుందంటే అంతకు మించి ఇప్పుడు ఆమె వెనక వైసీపీ ప్రభావం ఉందండి. వైసీపీ నాయకులు ఆమెకి డబ్బులు ఇచ్చి నాటకాలు ఇస్తున్నాడని చెప్పేసి కిరణ్ రాయల్ అంటున్న దానికి ఇవన్నీ ఉదాహరణగా కనపడుతున్నాయి. సో పవన్ కళ్యాణ్ మీద నువ్వు ఇలా ఆరోపణలు చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని డిఫేమ్ చేయాలి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఖచ్చితంగా వైసీపీ స్క్రిప్ట్ ఇదంతా.